శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాతాపితృభ్యో నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమ. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ గురు దక్షిణామూర్తయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాతాపితృభ్యో నమ. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరంన్నర తర్వాత చూస్తున్నాం. అంటే చెప్పాలి అంటే 18 నెలల తర్వాత రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం. ఎప్పుడు అంటే మే నెల తారీఖున 18వ తారీఖు మే నెల 18వ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం. దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల్లో వీరికి స్థానం లేదు. ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం, కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది. ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి. ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం. అంటే ప్రారబ్ధ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది. సరే, దోషంలో ఉన్నాయి, దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా గోచారం, ఇప్పుడు జరిగేటువంటిది గోచారం. అంటే ఈ మే నెల 18వ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వాభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం. అది 18వ తారీఖు నాడు. ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే 18వ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే కేతువు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. అందున కన్యారాశిలో వచ్చేటప్పటికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని 2వ పాదంలో ఉన్నాడు. 2వ పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు, కేతుగణం వచ్చి కన్యారాశి నుంచి సింహంలోకి, అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు. దీన్నే వక్ర సంచారం అంటాం. సంచారంలో మొత్తం 7 గ్రహాలు కూడా ఋతు మార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ 2 గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి. రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది. ఇక ఈ రాహు కేతుగణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతువు జన్మజాతక చక్రాన్ని పరిశీలించుకుంటే, ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది? జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మజాతక చక్రం అంటాం. ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం. కొంతమందికి రాహు జన్మజాతక చక్రంలో బర్త్ చార్ట్లో 5వ ఇంట్లో, 4వ ఇంట్లో, మరి 7వ ఇంట్లో ఇలా ఉండటం చూస్తూ ఉంటాం. 4వ ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన స్థాన సర్పదోషం అంటాం.
సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం. అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహ స్థాన సర్పదోషం అంటాం. ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటాం. సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది. ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు. సరే, ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా. అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను. ఇక ముందుగా ఒక్కొక్క రాశి గురించి సంబంధించి పరిశీలించుకుని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక రాహుకేతువుల మార్పు ఏ రకంగా ఉంది అని చూస్తే మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రాహు మీనం నుంచి ద్వితీయమైనటువంటి కుంభరాశి ప్రవేశం, అదే సందర్భంలో నవమంలో కన్యారాశిలో ఉన్నటువంటి కేతుగణ సంచార రీత్యా అష్టమంలోకి అందున సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రీత్యా మకర రాశి వారికి వచ్చేటప్పటికి కొంత ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. ఈ మకర రాశి వారికి మరి మే 14 నుంచే గురుబలం పోవటం చూస్తున్నాం. రాహుకేతువుల బలం కూడా పోతుంది. కేవలం శని బలం ఒక్కటే ఉంటుంది వీరికి. ఆ రీత్యా మకర రాశి వారికి కొంత ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ వీరికి డబ్బు పరంగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కుటుంబ పరంగా ఒత్తిడి ఉంటుంది. అంటే ప్రధానంగా కుటుంబపరమైన ఒత్తిడి, డబ్బుపరమైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అదే సందర్భంలో మీరు మాట్లాడేటువంటి మాట ఆచితూచి మాట్లాడకపోతే ఒక్కొక్కసారి మీరు మాట్లాడిందే మీకే వెనక్కి తిరిగి రావటం, లేని పక్షంలో మీరు మాట్లాడిన మాట ద్వారా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే ఉద్యోగంలో చేస్తున్న వారు తొందరపడి మాట్లాడితే ఉద్యోగం పోయేటువంటి అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారైతే చేస్తున్న వ్యాపారానికి ఆటంకం లేదా వ్యాపారానికి సంబంధించి మీకు అవకాశం ఏదైనా ఒక కొత్త ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం ఉంటే మాట తీరు ద్వారా పోయేటువంటి అవకాశం. ఇట్లా కేవలం మకర రాశి వాళ్ళు మాట ద్వారా కొంత నష్టపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మకర రాశి వారు ఏం చేయాలి అంటే వీరికి ప్రధానంగా ప్రత్యేకంగా ఈ మకర రాశి వారు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా జన్మ లగ్నం నుంచి రాహు ద్వితీయంలో, కేతు మరి అష్టమంలో ఉంటే అప్పుడు ఈ ఒత్తిడి అధికంగా ఉంటుందనే చెప్పాలి. అంటే కుటుంబంలో కలహాలతో పాటు ధనం అధికంగా ఖర్చు అయిపోవడం, అదే సందర్భంలో ఆరోగ్యపరమైన ఒత్తిడి కూడా ఉంటుంది. దీని నుంచి బయటపడాలి అంటే కనుక మకర రాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క రాహుకేతువులకు ప్రీతిగా రాహువుకు సంబంధించి చూస్తే కనుక మినువులు, కేతువుకు సంబంధించి చూస్తే ఉలవలు. రాహువుకి మినప్పప్పు ఒక 3 కేజీలు దానం ఇవ్వండి. మినువులు కాదు, మినప్పప్పు ఇవ్వండి. ఎందుకని మినప్పప్పు చెప్తున్నానంటే మీరు ఇచ్చింది వాళ్ళు వాడుకునేట్టు ఉండాలి. మినువులు ఏం చేస్తారండి, వాడుకోవడానికి రావు. ఆ పంచాంగాల్లో వాటిల్లో పాత రోజుల్లో ఉండేటువంటి ఇళ్లల్లో ఉండేటువంటి స్థితిని బట్టి రాస్తారు. అంటే అప్పట్లో అందరికీ ఇళ్లలో తిరగళ్ళు లేదా విసురురాళ్ళు అంటాం, అవి ఉండేవి. ఇప్పుడు ఎవరికీ లేవు. కాబట్టి మినప్పప్పు ఇవ్వటం ద్వారా దాని నుంచే వస్తుంది. కాబట్టి మినపప్పు ఒక 3 కేజీలు దానం వచ్చాయి. కేతువుకు ప్రీతిగా ఉలవలు ఎర్రగా 40 అయినా పర్వాలేదు, ఒక 2 కేజీలు దానం ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఇవ్వాలి? మంగళవారం నాడు 2 కలిపి ఇచ్చేయండి. రాహువుకు ప్రీతిగా మినపప్పు, కేతువుకు ప్రీతిగా ఈ యొక్క ఉలవలు దానం ఇచ్చేయండి. దానంతో పాటు అవకాశం ఉంటే 2 నీలం రంగు జాకెట్ ముక్కలు రాహువుకు ప్రీతిగా, 2 ఎరుపు రంగు జాకెట్ ముక్కలు కేతువుకు ప్రీతిగా ఇవ్వండి. ఆర్థికంగా శక్తి ఉన్నవారైతే కనుక రాహువుకు ప్రీతిగా నీలం రంగు పంచాకండువా ఇవ్వండి. కేతువుకు ప్రీతిగా ఎరుపు రంగు పంచాకండువా దానం ఇవ్వండి. ఇవి చేసి మంగళవారం మరి కృత్తికా నక్షత్రంతో ఉండేటువంటి మంగళవారం రోజైనా లేదా షష్ఠి మంగళవారం అయినా
కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి షష్ఠి పంచమి ఏదైనా కూడా ఈ యొక్క దానం ఇవ్వండి. అంతేకాకుండా స్వాతి నక్షత్రం శుక్రవారం కానీ, స్వాతి నక్షత్రంతో కూడినటువంటి శుక్రవారం కానీ, కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పంచమి షష్ఠి తిథులందు కానీ సర్పసూక్తంతో అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని స్వీకరించండి. ఎవరికి చేయాలి అభిషేకం అంటే ఈశ్వరుడికి కానీ 5 తలల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికైనా ఈ యొక్క అభిషేకం చేయాలి. అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ద్వారా 18 నెలల పాటు ఉండేటువంటి ఈ సర్పదోషాన్ని తొలగించుకోవచ్చు. ఇది చాలా చాలా మంచి ప్రక్రియ. ఋగ్వేద ప్రోక్తమైనటువంటి సర్పసూక్తంతో అభిషేకం చేసి తీర్థం తీసుకుంటే ఖచ్చితంగా సర్పదోషం నుంచి బయటకు వచ్చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆ రకంగా ప్రయత్నం చేయండి. మరి ఇందుకు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నా యొక్క వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి, తెలియపరుస్తాను. శుభం, స్వస్తి.